అట్టి అంశావతారమే శ్రీరామచరణ్ గురుదేవుడు. సీతమ్మ లక్ష్మీ అశ్రయుల నోము పంటగా విశ్వాసనామ సంవత్సర చరిత్ర బహుళ త్రయోదశి నాడు 2/5/1905 సంవత్సరమున శ్రీరామచరణ్ జన్మించారు. ఊయలలో బిడ్డగా ఉన్నప్పుడే భగవన్నామ గానమునకు ఏర్పు మాడిన భక్తాగ్రేసరుడు 5 ఏళ్ల ప్రాయంలోనే భగవంతుడు ఎక్కడున్నాడు అన్న బడిపంతుల ప్రశ్న ప్రజ్ఞతోనే సమాధానం చెప్పిన సుజ్ఞాని. బాల్యములోనే మనిషిని దర్శన భాగ్యము పొంది మహాసమాధి చెందిన భక్తాగ్రేసరుడు. విద్యార్థి దశలోనే స్వాతంత్ర్య సమరములోను సహాయ నిరాకరణోద్యమములోను పాల్గొన్న స్వాతంత్ర్య సమర యోధుడు. 1926వ సంవత్సరంలో వీరికి ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసవాస స్వామి వారి దర్శనం లభించినది. 23/11/1926న శ్రీ వాసవాస స్వామి వారు శ్రీరామచరణ్ శ్రీ వెంకట నరసయ్య గారికి శ్రీరామ మహామంత్రోపదేశం ఇచ్చి మీ వలనే రామనామ ప్రచారం చెందుదని అనేక మంది మహాత్ముల విజ్ఞాన గృహాన్ని లభించగలదని మీ జన్మ సఫలమగుడే కాక మీ వలన ఎందరో చరితార్థులు కాగలదని పలికి ఆశీర్వదించింది. నిరంతర రామోపాసకులై రోజుకు 21,600 జపం చేయించు 10,000 రామనామం రాయించు అచిరకాలంలోని అక్షర లక్షల జపము అన్ని ప్రసిద్ధ పుణ్యక్షేత్రములలోనూ చేసి మంత్రసిద్ధిని పొందిన మహనీయుడు. 3.5 కోట్ల రామనామం లిఖించి రోమ రోమమున రామనామమును నింపిన రామ భక్తాగ్రేసుడు. రామనామముతో ఏరిన బియ్యమునే భుజిస్తూ శరీరమంతా రామమయం చేసుకున్న మహనీయుడు. శ్రీరామ్ శరణ్ అను దీక్షానామము పొంది గురుసారం అలంకరించి వేల కొలది శిష్యులకు కులమత విచక్షణ లేక శ్రీరామ మంత్రోపదేశం ఇచ్చి చరితార్థులను గావించిన దయదేవి. గుంటూరులో శ్రీ రామనామ క్షేత్ర సంస్థాపకులలో ప్రముఖులై అందులో సాధన శాఖ ఏర్పాటు చేసి చివరి వరకు దానికి అధ్యక్షులుగా ఉండి భక్తులను సాగర రహస్యంలో తెలిపిన గురుదేవుడు. మోక్ష సాధని మాసపత్రికకు గౌరవకులుగా ఉండేది. గుర్ధాంలో పవన కుమార్ మందిర స్థాపనే కాక ఆంధ్రదేశంలో ఎన్నో రామాలయములను స్థాపించి నిరంతర భగవన్నామ ప్రచారమునకు కృషి చేశారు. 150 పర్యాయములు తులసి రామాయణ ప్రవచనం చేసి 25 పర్యాయములు కాశీయాత్ర గావించి కాశీ పండితులచే ఘన సన్మానములు పొందిన మీది రామభక్తుడు గురుదేవుడు. ప్రయాగలో బ్రహ్మచారి గారు హిందీలో రాసిన భాగవతమునకు 63 సంపుటములలో భాగవత కథలుగా తెలుగు చేసిన ఘనత శ్రీ రామచరణ్ గారు. భాగవత చరిత వ్యాస్ మహామండలేశ్వర్ వాగయాది ఇత్యాది బిరుదు మహాత్ములచే పొందిన మహనీయుడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు విద్యా వాచస్పతి కళా సరస్వతి అని బిరుదులతో సత్కరించారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే ఇంకా సన్మానింపబడిన వారు మన గురుదేవుడు. ఎందరో మహాత్ములను మహర్షులను దర్శించి వారిచే తెలుసుకున్న రహస్యములన్నింటినీ 125 గ్రంథాలలో నిక్షిప్తం చేసిన శతాధిక గ్రంథకర్త మన గురుదేవుడు. సాధారణ గృహస్థుగానే జీవితం గడిపి ఆసేతు హిమాచలం రామనామ ప్రచారం చేసి భగవత్ సాక్షాత్కారం పొందును నిరూపిన గురుదేవుడు. ఆదర్శాలకు ఆచరణ భేదము లేదని రుజువు చేసిన కర్మజీవి ధన్యజీవి మన గురుదేవుడు. ప్రతి సంవత్సరం చైత్రబహుళ త్రయోదశి నాడు ఇంటిని శిష్యులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ప్రత్యేకంగా రహస్య చంద్రదర్శన మహోత్సవంగా శిష్యులచే అత్యంత వైభవంగా జరపబడినది. ఆ సంవత్సరం ఆశ్చర్య బహుళ తత్వమే 26/1994 శ్రీరామచంద్ర గురుదేవుడు శ్రీ రామసాహిత్యం పొంది వారి జయంతి ఉత్సవంలో రామసాహిత్య దృశ్యంలో వీడియోలో దర్శించి భూమిలో శ్రీరామ్ జయరామ్ జయరామ్ శ్రీరామ్ జయరామ్ జయరామ్.
సంవత్సరం జనవరి నెల 21వ తేదీ బాపట్ల పట్టణంలోని పట్టణనగర తిరుమల రేషుగిరా వారి భవనం రాష్ట్రం నలుమూల నుంచే గాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన పూజ్య శ్రీ శ్రీరామచంద్ర రహస్య మహోత్సవం శ్రీ పుల్లూరు శేషగిరిరావు గారు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగిన రోజు. శిష్యలోకానికి ఒక మహాపర్వదినం. గురుదేవుల పరిపూర్ణ అనుగ్రహం శిష్యులు అభిమానులపై పన్నీటి జల్లుగా వర్షించిన రోజు. ఎన్నటికీ మరపురాని మరువలేని మధురమైన రోజు. ఆనాటి కార్యక్రమం శిష్యుల సుప్రభాత సేవతో ప్రారంభమైంది. మేలుకో రామ శరణ మేలుకో శ్రీరామ శరణ మేలుకో మేలుకొని వేగనం మేలుకోవయ్యా. అలా సాగినవి మేలుకొలుపు పాటలు. తరువాత సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం శ్రీ రామనారాయణ శరణ్ గారి ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగింది. ఆ తరువాత గోపూజ, గోదానం, శాస్త్రోక్తులు జరిగాయి. తదుపరి పూర్ణాహుతి కార్యక్రమం. 20వ తేదీన జరగవలసిన ఈ కార్యక్రమం శిష్యులందరూ కనుల పండుగగా తిలకించేందుకు వీలుగా 21కి మార్చడం జరిగింది. సద్గురు శ్రీరామశరణ్ గురుదేవుల శిష్య వాత్సల్యం ఎంతటిదో చూడండి. పండితులు పురోహితుల వేదఘోషతో ఆ వాతావరణమంతా పవిత్రమైపోయి అందరూ కళ్ళ పండుగగా వీళ్ళ విందుగా ఆ కార్యక్రమాన్ని తిలకించి విని ధన్యులయ్యారు. శ్రీరామచరణ్ గురుదేవుడు రామనామ ప్రచారణకై ఇలపై అవతరించిన కారణ జన్ములు. బాల్యం నుంచి శరీరమంతా రామమయం చేసుకుని బోధలకు ఆచరణలకు సామ్యం సారూప్యం చూపిన ఆదర్శ గురువులు. ఎవరు అవునన్నా కాదన్నా శ్రీరామశరణులే రామనామ సామ్రాజ్యానికి చక్రవర్తులు. శ్రీరామ శ్రీకృష్ణ ఆంజనేయ సాక్షాత్కారం పొందిన ధన్యజీవులు, పుణ్యచరితులు. వారు ఎడ్లతో గుంచిన రథముపై నవరోత్సవానికి బయలుదేరారు. అశేష ప్రజానీకం పాల్గొన్న నవరోత్సవం వైభవం ఆహా ఏమని వర్ణించగలను. ఇంద్రాది దేవతలే అమితోత్సాహంతో ఆకాశం నుంచి ఆ వైభవాన్ని తొలగించాలంటే అతిశయోక్తి కాదు. తదుపరి గురు పూజా కార్యక్రమం శ్రీ పంగులూరి వెంకటేశ్వర్లు గారు వారి ధర్మపత్ని నిర్వహించారు. ఆ తర్వాత సభా కార్యక్రమం. అందులో విశ్వయోగ విశ్వ మాస్టారు కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారు ఇతరులు ప్రసంగించారు. అత్యంత వైభవంగా జరిగిన మరో కార్యక్రమం శ్రీవారి తులాభారం. దీని నీళ్ళు పోయండి, వస్తే అవన్నీ చదువుతాం. బాగా గ్లాస్ ఎత్తి పోయండి.
చక్కది అది అక్కడే పట్టుకొని ఆ పల్లె తీసుకోండి. జాగ్రత్త కాలకుండా మీరు ఇట్లా పట్టుకోవాలి. వేడిగా ఉంటే కొంచెం వెనక్కు ఒక పుష్పాలు మీరు చదువుకోండి, మీ ఇద్దరు చదువుకోండి. ఒక పెద్ద పుష్పం ఒకటి వేసి అలా ఒకరు వచ్చేస్తే పక్కన పెట్టండి. ఒక గ్లాసు పళ్ళెలో పోస్తే వచ్చి వెళ్తారు. పీతాంబరమిదం వస్తున్నం తంతు నా నిర్మితం శుభం శ్రోత్రియం సుధాంబూలం వాసాంసి పునరుద్ధరాం శ్రీ సద్గురు బ్రహ్మణే నమః వస్త్రం సమర్పయామి. పదాలకు రాసి కుంకుమ పెట్టండి. కొట్టండి. వాళ్ళ సొత్తు బాధాలే. స్త్రీ పరిమళ చంద్రం సమర్పయామి. అక్షదాన్ ధవళాంద్రియాన్ హరిద్రాన్ చూర్ణమిష్టాన్ అర్పయిష్యామ్యం వత్సాన్ ఈ సద్గురు బ్రహ్మణే నమః అక్షదాన్ సమర్పయ. అక్షతలు తీసుకొని పదాల మీద వేయండి. తీసుకుంటూ తనంతర వాళ్ళ చేయాలనే సంకల్పంతో
శిష్యకోటిని అందరినీ కూడా ఉత్తమమైనటువంటి పద్ధతుల్లో రామనామ సేవకులుగా చేస్తున్నారే, ఆ మహోద్యమం ఉంది, ఆ సనాతన ధర్మ సంస్థాపనోద్యమైనటువంటి మహోద్యమంలో మీరు ఇప్పుడు సద్గురువు అయినారు. ఈనాడు మీరు ఆ సద్గురువుని మీరు సక్రమైనటువంటి పంథాలో పూజ చేశారు, ఆరాధించారు. నేను ఉపన్యాసాలు కూడా అనేక విజ్ఞాన సంబంధమైనవి, సాహిత్య సంబంధమైనవి చెప్పగలను. నేను కూడా అయినప్పటికీ నాకు అది అక్కర్లేదు. ఏదైనా ఆ భగవత్ తత్వం ఏదైతే ఉందో ఆ తత్వాన్ని గురించి చెప్పండి. ఎన్ని ఉపన్యాసాలు ఏదో చెబుతాను, ఎంతసేపు అయినా చెబుతాను. నా శరీరం కూడా రక్షించి ఒక 10 అడుగులు నడిస్తే నాకు ఆయాసం వస్తుంది. నేను మాట్లాడితే నాకు ఆయాసం లేదు. 2 గంటలు 3 గంటలు మాట్లాడినా కానీ అనర్గళంగా మాట్లాడతాను, నాకేం ఆయాసం లేదు. ఎంత పెద్దగా అయినా నామం చేస్తాను, నాకు ఆయాసం లేదు. నడిస్తే ఆయాసం, ఎందుకంటే యాక్సిడెంట్ అయ్యేది. మీరందరూ కూడా నామంలో పుడదాం, నామంలో తిరుగుదాం, నామంలో చద్దాం. నామ సముద్రంలో చేపల వారి ఉందాం. చేపలు ఎప్పుడైతే చేపలు చంపక్కర్లే, కరవేసి కొట్టక్కర్లే, కట్టివేసి పోయేకర్లే, నీళ్ళలో నుంచి తీసి అవతల పడేస్తే చచ్చిపోతుంది. ఈ రామనామంలో నుంచి అవతల పడేస్తే నేను చచ్చిపోవాలంటే అందురించి ఆ విధంగా నేను చావను. నాకు మరణం లేదు. శరీరం అంటే పోతే పోతుంది, ఉంటే ఉంటుంది. అది లెక్కే లేదు, ఈ విషయానికి కూడా లేదు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఏంటంటే ఈ లౌకికమైనటువంటి భోగములు, ఈ లౌకికమైనటువంటి గుణములు వీటిని అలవాటు చేసుకోవాలి. కేవలం భగవన్నామం ఏదైతే నిరంతరం కూడా భగవన్నామం శ్వాస రామతలు వృధా నా పోయేశ్వర. ప్రతి శ్వాస మీద రామనామం వృధాగా ఒక శ్వాస కూడా పోగొట్టవచ్చు. మనకు మళ్ళీ జీవితం రాదు. డబ్బు పోతే మళ్ళీ వస్తుంది. దొంగతనం చేసి మోసం చేసి కూడా సంపాదించవచ్చు. డబ్బు పోతే ఆ దారిద్ర్యం తీర్చుకోవచ్చు. అది సరైనది. మనకు ఒక్క నిమిషం కనుక మన జీవితం పోతే మళ్ళీ ఆ నిమిషాన్ని సంపాదించుకోవచ్చు. అందువల్ల మీరు లోబులు కండి. లోబులంటే ఏ విషయంలో? కాలం విషయం. మన ఏ విషయాలం వచ్చి వస్తుందో మనం నాలో వృధాగా పాడు చేయవద్దు. మనం డబ్బుతో పాడు చేస్తున్నాం. సినిమాలకు పెట్టి, చుట్టాలు, సిగరెట్లు, ఇంకా కాఫీ, ఈ కోకో, ఈ మొదలైన వ్యసనాలకు పెట్టి అంతా నాశనం చేస్తాం. ఈ డబ్బుని విషయం కాదు, కాలాన్ని మీరు విషయంలో లోపంగా ఉన్నాయి. అంటే ఒక్క నిమిషం కూడా వృధా చేయదు. విశ్వాసే నహి విశ్వాస సదారుద్ధో భవిష్యత్. తస్మాత్ యత్నేన చెప్తవ్యం హరేర్నామైవ కేవలం అని చైతన్యులు వారన్నారు. విశ్వాసే నహి విశ్వాస. లోపల పోయే గాలిని నమ్మొచ్చు కానీ బయటికి పోయే గాలి మటుకు మీరు నమ్మొచ్చు. ఎందుకంటే కదారుద్ధో భవిష్యత్. బయటికి పోయి ఆగిపోతుంది. ఏదో వస్తువులు కాదు పెరిగిపోతుంది కానీ అది బయటికి పోయి ఆగిపోతుంది. ఒక అదే రావడం అంటే కాబట్టి అదే బయటికి పోయిన గాలి పుట్టేటప్పుడు ముందు బయటకే వస్తుంది. గాలి లోపలిని చచ్చేటప్పుడు బయటకే వస్తుంది. పుట్టేటప్పుడు ఎలా పీకుతారో వేరు ఓ తుమ్ము వస్తుందండి బిడ్డకి. అవి తల్లిని అడిగితే తెలుస్తుంది, మంత్రసాలను అడిగితే ఒక తుమ్ము వస్తుంది. అంటే లోపల గాలి బయటకు వస్తుంది. అక్కడి నుంచి ప్రశ్న బయలుదేరుతుంది. విశ్వాసం అని బయలుదేరు. లోపల నుంచి వచ్చేటప్పుడు ఆ బయట గాలితోనే వస్తుంది, చచ్చేటప్పుడు బయట గాలితోనే వస్తుంది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా, ప్రాణాన్ని జాగ్రత్తగా మీరు కాపాడుకోండి. ప్రతి ప్రాణం కూడా నామయం కావాలి. శ్వాస మీద జపం చేయండి. మీకు అనేక యోగములు అక్కర్లా. శ్వాస మీద జపం చేస్తే మీకు ముక్తి గ్యారంటీ. ఎందుకంటే ఆఖరి శ్వాస రామా అని వెళ్తుంది అనుకోండి. ఎక్కడికి వెళ్తుంది? కార్డు మీద అనేక అడ్రస్ కొట్టేసాం. అది ఇక్కడ గల్లి, ఇంకోటి రద్దం లేదు, కార్డులోకి అది ఇంకోటి చివరికి కొట్టేయకుండా అడ్రస్ ఏదైతే ఉందో అక్కడికి పోతుంది. అలాగే నీవు అనేక సంకల్పాలు చేస్తుంటావు. ఆఖరికి ఏ సంకల్పంతో నీవు శ్వాసను ఆఖరి శ్వాస వదులుతున్నావో అక్కడికి ఆ అడ్రస్ ఆ అడ్రస్ ద్వారా ఎవరు? నామనామంలో భేదత్వాలు. నామానికి నామికి భేదం లేదు కాబట్టి నీవు ఏ నామంతో వెళ్ళిపోయినావో ఆ నామి దగ్గరికి పోతుంది. ఏ నామం చేసి ఆఖరి శ్వాస వదిలేవో దాని నామి ఎవరు ఉంటాడో వాడి దగ్గరికి.
అది ఆ స్థానం ఏమి యద్గత్వాన్ని నివర్తిస్తే తద్భావ పరమం అని భగవంతుడు చెప్పాడు ఆశ. కాబట్టి ముక్తి గ్యారంటీ కావాలంటే ముక్తి వస్తుందో లేదో అని మీరు అనుమానించవలసిన పని లేదు. మీరు నిరంతరం కనుక నామం చేసేస్తారు. నామం అంటే వెర్బ్ డెరివేషన్ ఏమిటి? నవయతి నామాని. నామాని పేరు ఎందుకు వచ్చింది? నవయతి ఉంచుతుంది కాబట్టి నామీ అన్నాడు. మన మెట్టలో ఏదైనా అయినప్పటికీ మొలకలు ఎలా వస్తాయి? మొలకలన్నీ పైకి రావాల్సిందే. అలాగే రామనామం నీవు తలగింపులుగా పట్టినప్పటికీ కూడా అది సవ్యమైనటువంటి ఫలం ఇస్తుంటారు. అటువంటి రామనామాన్ని మీరందరూ తెలియవలసింది. నాకు దాని మీద బాగా లక్ష్యం కలిగింది. అది నాకు లక్ష్యం కలిగింది. నేను మీకు చెప్పాను. గురువు చిత్తం అంటే ఏమైనా ఇంగ్లీష్ పెట్టారు కొంతమంది గురువులు. ఆ గురువు చిత్తం అంటే అడిగారు. గురువు అనుభవించింది ఏదైతే ఉన్నదో వాళ్ళు అనుభవించలేదు. గురువు అనుభవించింది ఏమిటి? ఆ భగవద్ నామాన్ని, భగవద్ మంత్రాన్ని, భగవద్ అనుభవాన్ని. అది ఆ అనుభవింపజేయడమే శిష్యుడికి అదే ఉచిష్టం. కానీ గురువు అనుభవించింది ఏదో అది ఉచిష్టం. అందువల్ల కొంతమంది గురువులు ఏం చేస్తారంటే ఒకే చెట్లు కూర్చుంటే శిష్యులు అందరూ గురువులు అయ్యింది ప్రతివాడి. అది సరైనటువంటి సిద్ధాంతం కాదు అది. కాబట్టి చెడ్డగారింది. నాకేమన్నా మంచి ఆనందం కలిగింది, దాంట్లో అనుభవం కలిగింది. మీరందరూ కూడా అదే అనుభవించండి. అదే శిష్యులందరికీ కూడా చెప్తున్నాను. మిగిలిన వాళ్ళందరికీ కూడా అదే చెప్తున్నాను. నేను లోకంలో దానికోసమే తిరిగాను, తిరుగుతున్నాను. శరీరంలో ఓటు లేకపోయినా పెద్దవాడినైనా సహస్ర చంద్ర దర్శనోత్సవం అయినా నేను దానికోసమే బతుకుతున్నాను. అది ప్రచారం చేయడానికి దానికోసమే తసాలి. ఇంకా తిరుగుతాను. చాలా మంది మా శిష్యులు ఇతరులు కూడా అంటారు, ఇంకెందుకంటే మీరు తిరగడం, మీరు తిరగవద్దు, కూర్చోండి అంటారు. నేను అలా కూర్చోండి, దాని చూడండి రాలే. నేను అసలు వచ్చింది లోకల్లోకి వచ్చింది రామనామ ప్రచారం చేయడానికి. అది చేసిపోతాను. సత్యంగా వరకు చెప్పబోతుంది. ఎక్కడ పోతే ఎక్కడ పోతుంది, ఎక్కడ పోతే అదే నాది. కాబట్టి మీకు అందరికీ ఇచ్చేటటువంటి సందేశం ఈ శతచంద్ర దినోత్సవం ఎక్కువ రోజులు బతికేమంటే అది పెద్ద గొప్పదనం కాదు. పాపీకిరా ఎక్కువ కదా అది లెక్క కాదు. మీ దేశం ముందే మనకు శేషగిరిరావు గారు, ఆ కుటుంబం వాళ్ళు మా శిష్యులు, ఆ కుటుంబం అంతా మా శిష్యులు. వాళ్ళు ఎంతో భక్తితో ఈ సంకల్పం వాళ్ళ మనసులోకి వచ్చి అది ఏమైనా కానీ మేము నిర్వహిస్తామని వాళ్ళు ఎంతో కష్టపడి ఈ 3 రోజుల నుంచి నిర్వహించారు. కాబట్టి మీకు ఇంకా భోజనం చేయలేదు, ఆ కాలాతీతమైంది. ఇంక నేను ఉపన్యాసం చెప్పడం అజ్ఞానం. అందువల్ల నేను ఇంతటితో మీ నామం చేయవలసింది, ధరించవలసింది. మీరు భగవంతుడికి అంకితం చేయండి. Baba
మంత్రసిద్ధిశ్చలభ్యా తమో శ్రీరామచరణం భజే మంత్రమయమనా కోటి యాని లోమాని మానవే అని ఉపనిషత్తు చెబుతున్నది. 3.5 కోట్ల జప సాధన చేయకుండా నీకు భక్తి వచ్చిందని నటిస్తా. ఆ సమయంలో నేను కూడా ఉండడం ప్రదర్శించింది. అనే దాని ఏ మాత్రం మీద చెప్పిన ఉపన్యాసానికి నామం ఏ సరుకు లేదు, నామం లేదు అన్నదానికి ప్రకాశమైనటువంటి మాటలో గురుగారు బట్టలు కొట్టారు.
ఇలా ఈ విధంగా కుండలాలు ఈ కుండల అందరూ పరమలు అనుభూతులు ఉండేవారు. ఎక్కడో గ్రంథాల్లో సమయంలో కాసే మహాత్మ పుడుతుంటే అలా కాకుండా ప్రయాణ క్షేత్రంలో తాను నిర్వీర్యంలో సమాధిలో పొందితే ఒక మహనీయుడు వీరికి మంత్రోపదేశం చేయడం ఇలా ఒక గంటలో ఎన్నెన్నో కథలు మరియు సుఖల జీవితం మొత్తంలో కూడా. అందుకని యోగ స్వరూపులైనటువంటి వారు కనుక అదిగో ఆ కుండల. తర్వాత ప్రతి ఒక్కరి జీవనంలో కూడా దివ్యమంత్రాలను ఉపదేశం చేస్తున్నప్పుడు ఎన్నెన్నో చెవులు ఉపదేశం చేస్తున్నప్పుడు రామచంద్ర భగవాను సంకల్పించాడు ఈ కన్నాలు నియమకరణం చేయాలి, కుండలాలే సహజం అనుకున్నారు. అందుకని కుండలాలకరణం చేయించారు. ఇంకొకరి కన్నాలో దివ్య మంత్రోపదేశం చేస్తున్నందుకు రామచంద్రుడు ఆ విధంగా ఆ కన్నానికి కుండలాలంకరణం చేయించారు. ఇది ఇలా జరిగినటువంటి మాట. అయితే నువ్వు మహిళల గురించి మహాత్మ గురించి చెప్పుకున్నప్పుడు అత్రేత్ర శివసాక్ష వివాహుస్య హరిస్తుత అచతురుడు బ్రహ్మ శ్రీ గురు అని చెప్పి మీ అందరికీ అర్థం కావాలని ఉద్దేశంతో కాస్త నెమ్మదిగా చదువుతున్నాను.
తపస్సు చేస్తూ ఉన్నారు. ధైర్యంగా ఈ సంవత్సరానికి వారి కవిత్వం అందులో పుట్టి పడుతూ ఉంటుంది. భగవంతుడు ఆశిస్తున్నారు అలాగే సాగిస్తారు. ఎలా చేస్తారో అలాగే ఎలా మహాగురు తత్వములు శక్తి అటువంటి శక్తి వారికి లభ్యమైంది. తర్వాత మా సభలో ఈరోజు మొదటిసారిగా అడగట
Thank you.